హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మన సూపర్ టేస్టీ రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా. ఈ సేమియా ఉప్మా 10 నిమిషాల్లో చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. జనరల్గా ఉప్మా ప్రిపేర్ చేసేటప్పుడు ముద్దలా వచ్చింది, పర్ఫెక్ట్గా రాలేదు అని అంటూ ఉంటారు కదా. అలా కాకుండా పర్ఫెక్ట్గా ముద్ద కట్టకుండా పొడి పొడిగా రావాలంటే ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తాను. ఈ ఉప్మాని చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఓసారి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. మరి సేమియా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 నుంచి 3 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరగగానే 1 కప్పు దాకా సేమియాను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారగానే ఇప్పుడు ఇందులో మనం వేడి చేసుకున్న వాటర్ని కానీ లేదంటే చల్లని వాటర్ని కానీ వేసుకోవాలి. ఇందులో ఇంత వాటర్ వేయాలని ఏమీ ఉండదు, కాస్త ఎక్కువైనా పర్వాలేదు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరి ఎక్కువగా కూడా ఉడికించకూడదు, సేమియా మెత్తపడిపోతుంది. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా సేమియా అనేది సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సేమియాలను స్ట్రైనర్లో వేసుకొని తొందరగా వడకట్టుకోవాలి, లేదంటే మెత్తపడిపోతుంది. ఇలానే కాసేపు స్ట్రైనర్లో వదిలేయాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చితే నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇందులో ఒక అరకప్పు దాకా పల్లీలను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై కాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూను ఆవాలు, ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు దాకా సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చీలను కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్ల దాకా సన్నగా తరిగిన క్యారెట్ని వేసుకోవాలి. మీరు కావాలంటే క్యాప్సికమ్ను, పచ్చి బఠానీలను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన టమాటోస్ని ఒక అరకప్పు వేసుకోవాలి. టమాటోస్ మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా టమాటో సాఫ్ట్గా కాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్ మాడకుండా చూసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. పసుపు పూర్తిగా ఆప్షనల్, మీరు స్కిప్ చేయవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీరు ఇంకాస్త పులుపు కావాలనుకుంటే కాస్త నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే, ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఓసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈ సేమియా ఉప్మాను పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఎందుకంటే వాటర్ ఎక్కువ తక్కువ అనే ప్రాబ్లం ఏం లేకుండా మీరు ఎంత క్వాంటిటీతో చేసినా కూడా ముందే కుక్ చేస్తాం కాబట్టి ముద్ద కట్టడం అనే ప్రాబ్లం ఏం లేకుండా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. మనం తొందరలో ఉన్నప్పుడు తొందరగా బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే ఇలా సేమియా ఉప్మాని చాలా క్విక్గా చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ సూపర్ టేస్టీ సేమియా ఉప్మా మీకు నచ్చిందా? ఒక లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.